విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కొంతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. అందరి మాటలతో పలకండి. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కొంతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం. చనిపోయిన ఇశ్రాయేలు ఆశీర్వాదం లేక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న ఇశ్రాయేలును గూర్చి యెషయాను దేవుడు లేపి యెషయాని ప్రవక్తగా తీర్చిదిద్ది యెషయాని పురుకొల్పి ఇశ్రాయేలు ప్రజలు మనుషులోకి నడిపించి నేను ఇచ్చిన వాక్కు మాత్రమే పలుకు అని దేవుడు చెప్పాడు. అప్పుడు యెషయా ఈ ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడతాడు. ఏమంటున్నారంటే, నీవు జనమును విస్తరింపచేయుచున్నావు. చెదరిపోయిన వారులారా, కుంగిపోయిన వారులారా, కృషించిన వారులారా, మీ ఆత్మీయ జీవితంలో, మీ శారీరక జీవితంలో నీరసమైపోయిన వ్యక్తులారా, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడంటే అందరూ చెప్పాలి, విస్తరింప చేయబోతున్నాడు అని అంటూ వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. వారిని విస్తరింప చేయడమే కాదు, వారిని సంతోషంలో అభివృద్ధి పరిచే దేవుడు. వారి సంతోషాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? అభివృద్ధి పరుస్తున్నాడట. నాటు వాళ్ళలోనైనాను నీళ్లు పొయ్యి వాళ్ళైనాను ఏమీ లేదు, కానీ వృద్ధి చేసేది మాత్రం దేవుడే. వృద్ధి చేసేది ఎవరండి? దేవుడే. అందుకే ఆయన విస్తరింప చేసే దేవుడు మనిషి కుటుంబాన్ని, మనిషి జీవితాన్ని, మానవ మనుగడను దేవుడు అభివృద్ధి బాటలో నడిపించేది, అభివృద్ధి పరిచే దేవుడు. ఎందుకు వారిని విస్తరింప చేయాలనుకుంటున్నాడు? ఎందుకు వారిని అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు అని అంటే, ఆ క్రింది మాటలో మనం చదువుకుంటున్నాం. వారు నీ సన్నిధిని సంతోషిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? అందరూ చెప్పాలి. తక్కువ మందిగా ఉన్నా, ఎన్నిక లేని వారుగా ఉన్నా, చదవపోయిన వారుగా ఉన్నా, నీరసమైనటువంటి వ్యక్తులు ఉన్నా, కృషించిన వారిగా ఉన్నా, వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో సంతోషించాలి. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వెండి బంగారాలు కలిగి ఉంటే మనం సంతోషిస్తాం. లేకపోతే లోకంలో రకరకాల పరిస్థితులు మనకి కలిసి వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం. కానీ ఇక్కడ వారు శరీర సంబంధమైనటువంటి విషయాన్ని ఏమో ఆనందించట్లేదు, కానీ ఏదో కలిసి వచ్చిందని ఆనందించట్లేదు, కానీ వారు దేవుని సన్నిధిలో ఆనందించడం నేర్చుకున్నారు. ప్రతి వ్యక్తికి ఇది అవసరం, ప్రతి జీవితానికి ఇది అవసరం. బైబిల్ సెలవిస్తుంది, వారు యెహోవా సన్నిధిలో సంతోషిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే యెహోవా సన్నిధిలో సంతోషిస్తున్నారు. అందుచేత దేవుడు అంటున్నాడు, వారిని విస్తరింప చేస్తాను, వారిని అభివృద్ధి పరుస్తాను. సంతోషం దేవుని సన్నిధిలో ఉంది.
అది ఏ విధమైన సంతోషం అంటే వాక్యంలో మనం చదువుకుంటే 16వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. 16వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుంటే బైబిల్లో మనం చదువుతున్న మాట చదివి సహాయం చేయండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. స్తోత్రం చెప్పాలి. జీవ మార్గములు ఆయన మనకి తెలియజేసేవాడు. ప్లస్ ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఏ సంతోషం అండి? సంపూర్ణ సంతోషం. చూసారా, మనిషికి ఏదన్నా ఫ్రీ అని అంటే ఎంత సంతోషపడుతుంది. అవునా కదా? మనిషికి సంతోషం ఏంటంటే ఫ్రీ బస్ వచ్చింది. అవునా కాదా? కాబట్టి ఈ కాలంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన ఆడవాళ్ళకి ఫ్రీ కదా, మగవాళ్ళకి ఏది ఫ్రీ లేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఆడవాళ్ళకి ఫ్రీ, కానీ మొగుడికి ఏమి ఒక్కసారి నా మొగుడికి ఏదో ఫ్రీ పెడతాడేమో, ఫ్రీ పెట్టే ముఖ్యమంత్రి వస్తాడేమో ఎదురు చూస్తాం. మన కరోనా ఏం చేశారంటే ఒంగోలు కారు తీయడానికి అవకాశం లేక బస్కి లేదు, ఇక్కడ బాగా వెళ్ళాను వ్యాక్సిన్ బస్సులో. వచ్చేటప్పుడు ఏదో మామూలు బస్సు అని చెప్పేసి ఆ ఓపిరాలు వెళ్ళే బస్సు అని చెప్పి నేనేం చేశానంటే అడుగులు పెట్టుంది బస్ స్టాండ్లో, తొందరగా వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఆ జంక్షన్ టికెట్ తీసుకోదామని అనుకున్నా. కాదు కదా, మామూలుదే కదా, దిగేసి తొందరగా ఇది ఎక్కాను. ఇది ఎక్కితే నేను ఎక్కానో లేదో, సీట్లో కూర్చున్నా లేదో, గాలాట్లా. ఎందుకంటే అన్న ఆధార్ కార్డు పట్టుకుని నేను వచ్చేసాను అంతే. ఫ్రీ బస్. డ్రైవర్ అంటాడు, అమ్మ మీకు దండం పెడతాను, ఎక్కవలసిన వాడి కంటే ఎక్కువ మంది ఎక్కారు, అమ్మా లేనిపోయింది ఇబ్బందులు పడతామని అంటే నేను నోరు కూర్చుని పోనీ అంటున్నాడు. నేను అనుకున్నాను పాటలు తొందర పెట్టుంది, ఎవరు ఎక్కలేదు, నేను ఒక్కడేమో ఎంత ఫుల్ అవుతుందేమో అని అనుకున్నా. నేను ఎక్కి ట్రైన్ వేసుకున్నట్టు నేను చెప్పుకుని అయిపోయింది. ఒక అమ్మాయి, ఒక అత్తని, ఒక 60-40 ఏళ్ళు ఉంటాయి నా పక్కన కూర్చొని, అయ్యా కొంచెం ఎగ్జిస్ట్ వాడతాను, ఇంట్లో తాపలు పడమని పెట్టుకున్నాను. అమ్మా నేను పలానా చోట దిగుతాను, నువ్వు ఎక్కడికి ఉన్నానంటే నేను పలానా చోటకి వెళ్తున్నాను, ఈ గమ్యానికి వెళ్ళిపోతాను, చివరికి వెళ్ళిపోతాను అంటాను. సరే పలానా చోటకి అలవాటు దగ్గర దాకా కూర్చున్నాను, అక్కడి నుంచి లేస్తానమ్మా, అక్కడి నుంచి నువ్వు కూర్చుందంటే నేను కూడా అయితే కూర్చోను. ఎవరు వచ్చి నీ కండక్టర్ వచ్చిన ఆధార్ కార్డు చూపిస్తుంది, కేసు వెంటనే అదేమంటే ఫ్రీ, సంతోషం, ఉత్సాహం. దేవుడు వెళ్ళారు, మీరు ఆలోచించండి. యేసు ప్రభువు వారు అంటున్నారు, దేవుడు సాధిస్తుంది, దేవుని సన్నిధిలో సంతోషం ఫ్రీ. దేవుని సంతోషంలో సంతోషం ఏమిటండి? ఫ్రీ. నువ్వు వెండి కలిసి వస్తే నువ్వు సంతోషిస్తావేమో, బంగారం కలిసి వస్తే సంతోషిస్తావేమో, లోకంలో రకరకాలు కలిసి వస్తే సంతోషిస్తావేమో. దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వస్తే నీకు ఫ్రీ సంతోషం. ఎందుకంటే నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఏ సంతోషం ఉందంటే లోపల ఏ సంతోషాలైనా తాత్కాలికమైన సంతోషాలే, కానీ దేవుని సంతోషం శాశ్వతమైన సంతోషం. ఏ సంతోషం అండి? చెప్పాలి కదా, శాశ్వతమైన సంతోషం. అందుకే వారు నా సన్నిధిని సంతోషిస్తున్నారు కనుక వారిని విస్తరింపజేస్తాను. నువ్వు లెక్కకు తక్కువ కావచ్చు, ఇంట్లో నువ్వు తక్కువ వాడుగా ఉండొచ్చు, ఇంట్లో గుర్తింపు లేని వాడు ఉండొచ్చు, నీవు విలువలేని వ్యక్తి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను విలువైన పాత్రగా నేను మార్చేస్తాను. స్తోత్రం చెప్పాలి. నా సన్నిధికి వస్తే నేను విస్తరింపజేస్తాను, నా సన్నిధికి వస్తే నేను అభివృద్ధి పరుస్తాను. వారు నా సన్నిధిలో ఆనందిస్తున్నారు కనుక ఇట్లా చేస్తాను. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది.
సంపూర్ణ సంతోషం ఉండటానికి కారణం ఆయన సన్నిధిలో ఏముంది ఎందుకు అని అంటే ఆ మాట మనం చదువుకుందామా? ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, 96వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందాం. 96వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, ఘనత ప్రభావం. మనండి జెమీమా క్రికెట్ ఆడింది, అవునా? ఆమె చక్కని సాక్షి చెప్పింది. ఆమెకు ఒక భయంకరమైన బలహీనత ఉందట. ఎప్పుడు చూసినా నిద్ర పట్టేది కాదట. అయితే అంతకుముందు చచ్చిపోయిన దైవజనుడు పిఎస్ రాంబాబు గారు ప్రవచనం చెప్పారట, నువ్వు క్రికెట్లో నీ ద్వారా దేశం ఘనపరచబడబోతుంది, దేవుడిని ఘనపరచబోతున్నాడని ప్రవచనం చెప్పాడు. అది ఆ వీడియో కూడా నేను చూస్తాను. చాలా సంతోషం అనిపించింది. ఆయన చెప్పినట్టుగా ప్రవచనం చెప్పినట్టుగా దేవుడు ఆమెని ఘనపరిచాడు. చక్కటి పరుగులు తీసి మన దేశానికి గర్వకారణంగా మారింది జెమీమా. స్తోత్రం చెప్పండి. ఈ విషయం ఇచ్చింది దేవుడే, యేసు ప్రభువే అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పింది. దాని మీద ఎన్ని రకరకాల పోలీసు వచ్చినాయో, ఎంతమంది ఎన్ని రకాలుగా చేసేసినా వారు ప్రభుని మహిమపరుస్తూనే వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఎక్కడో నా కుటుంబాన్ని దేవుడు తీసుకొచ్చి పెద్ద కుప్పల మీద ఉన్న బీదలను ఆయన పైకి లేవనెత్తి తన ప్రసవ ప్రధానులతో కూర్చుండబెట్టేవాడు అని వాక్యం మనం చదువు. ఆ జీవితంలో లేకపోతే ఈ ఆటగాళ్ళందరినీ, ఈ రేస్ క్రికెటర్స్ ని వీళ్ళందరినీ పెట్టి ప్రధానమంత్రి మాట్లాడాడు. నాకు ఎంత సంతోషం అనిపించింది ఈ వీడియో చూసి, ఈ వార్త చూసి. వాళ్ళందరికీ చక్కటి పన్నీర్తో ఉన్నటువంటి స్వీటు వాళ్ళందరికీ పెడతా ఉన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. దేశానికి గర్వకారం. పురుషుల జట్లు గెలవలేదు, స్త్రీల జట్లు ఆస్ట్రేలియా మీద గెలిచిందని చెప్పి అందరూ సంతోషపడుతున్నారు. మనం కూడా అంత సంతోషం. మన దేశానికి గర్వకారం. ఎక్కడో నా కుటుంబాన్ని తీసుకొచ్చి గర్వపరిచేది. ఆయన సన్నిధిని నువ్వు సంతోషిస్తే, ఆయన బట్టి నువ్వు ఆనందిస్తే లేఖనం సాధిస్తుంది. ఆయన సన్నిధిలో ఏముందట? ఘనత ప్రభావం. మనుషులు దీని కొరకే కదా ప్రాకులాడేది, దీని కొరకు కదా ప్రయాసపడేది, కానీ అది దేవుని చేతిలో ఉన్నది. ఎక్కడ ఉన్నట్టండి? చెప్పండి. దేవుని చేతిలో నుంచి నీకు రావాలి అంటే నీకు దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుని బట్టి ఆనందించాలి, నీ దేవుని బట్టి సంతోషించాలి. నీ దేవుని బట్టి ఏం చేయాలంటే చెప్పాలి. ఘనతా ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నాయి. దావీదు బలహీనుడే, చిన్నవాడే, 106 జాగ్రత్తగలిగిన వాడే. కానీ ఆ ఫిలిష్తీయుల కంటే దావీదు బలాఢ్యుడై అని సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం. స్తోత్రం చెప్పండి. ఆ ఫిలిష్తీయుల కంటే దావీదు బలాఢ్యుడై. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఆయన సన్నిధిలో ఆనందించడం ద్వారా, ఆయన సన్నిధిలో గడపడం ద్వారా, ఆయన సన్నిధిని ప్రేమించడం ద్వారా. దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారా మనకి లబ్ధి చేకూరుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారా ఏం చేయాలి? సంపూర్తుందండి, మనకి లబ్ధి, లాభం చేకూరుతాము. అందుకే దావీదుతో దేవుడు ఒక మాట అన్నాడు. 27వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకున్నాం. 27వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుతాం. 27వ కీర్తన 8వ చరణం. నా సన్నిధిని వెదకుడని. ఎస్, బాల్యం ఉన్నప్పుడు దేవుడు దావీదుతో చెప్పాట. దావీదు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు సంతోషిస్తూ ఉండేవాడు. జనులు కూడా ప్రోత్సహించినప్పుడు సంతోషిస్తూ ఉండేవాడు. మందిరానికి వెళదాం అన్నప్పుడు ఆయన సంతోషించాడు. ఎందుకంటే దేవుడి మందిరంలో ఏమో అతనికి తెలుసు, మందిరంలో మేలు ఉందంట. మందిరంలో మేలు చేత ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. స్తోత్రం చెప్పాలి.
ఆమేన్, హల్లెలూయా. మందులో ఉన్న మేలు చేత ఏం చేసేది ఎవడైనా మనలను తృప్తిపరచు దేవుడు. అందుకే మందులో ఉన్నాను కదా, మందులో మేలు ఉంది, మందులో స్వస్థత ఉంది, మందులో ఆశీర్వాదం ఉంది, మందులో దీవెన ఉంది. నీ మనుగడకు కావలసిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు. దేవుడు అక్కడే ఇవ్వగలిగిన. నేను బైబిల్లో మనం చదువుతున్నాం, దావీదు దేవుడు అన్నాడట, నా సన్నిధిని వెతుకుడి అని సెలవిచ్చాడట. దేవుడు ఏం చేశాడట? మనం తర్వాత చదువుదు కదా, లేకపోతే తర్వాత చదవాల్సిన నా సన్నిధిని వెతుకుడి అని దేవుడు సెలవిచ్చినప్పుడు దావీదట అశ్రద్ధ చేయలేదట, నిర్లక్ష్యం చేయలేదట, అతడు ఆలస్యం చేయలేదట. అతడు దేవుని సన్నిధిని వెతకడానికి తక్షణం పూనుకున్నాడట. బైబిల్ సాల్వేషన్, దేవుని సన్నిధిని వెతకడానికి తక్షణం పూనుకున్నాడు. దేవుని సన్నిధి వెతకడానికి ఏం చేశాడండి? తక్షణం పూను. ఎందుకైనా దేవుని సన్నిధిని వెతకమని దేవుడు సాధించినప్పుడు ఎందుకు వెతుకుతున్నావు అని అంటే అక్కడ వాయించాలన్నమాట. యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆయన దేవుని సన్నిధిని, దేవుడు నా సన్నిధిని వెతకని చెప్పినప్పుడు ఇతను నా హృదయం అంటుంది దేవునితో, వెతుకుతానయ్యా ఏమన్నాడండి? ఇంతకీ దేవుని సన్నిధి ఏముందని తెలుసు? నువ్వు వెతకమన్నా నేను వెతుకుతాను. బైబిల్లో రాయబడింది, ఆయనను వెతికితే ఆయన దొరికేది, ఆయనను అడిగితే ఇచ్చేదే, ఆయన సన్నిధిలో తడితే ద్వారాలు తెరిచేది. అందుకే మనం వాక్యిస్తాము, నా సన్నిధిని వెతుకునని దేవుడు చెప్పినప్పుడు నువ్వు చిరుడు అయినా పెద్దోడు అయినా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయక దేవుని సన్నిధి కొరకు నువ్వు ప్రాకులాడుతుంటే ఆసక్తితో వెతుకుతూ ఉంటే అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ నీ జీవితంలో ముందు నీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో నీకు ముందు ఏమవుతుందండి? అర్థమవుతుందండి. అందుకే దేవుడు వాక్యిస్తాను. బైబిల్లో మనం చదువుతున్నాం, నా సన్నిధిని వెతుకుని చెప్పాలి తక్షణం. ఎందుకు దేవుని సన్నిధిలో ఏముంది అని అంటే ఆ మాట కూడా మనం చదువుకున్నాం. 22వ కీర్తన 26వ చరణాలు మనం చదువుదాం. 22వ కీర్తన 26వ చరణాలు మనం చదువుదాం. దీనులు భోజనము చేసి తృప్తి పొందేదారు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. ఏం చేస్తారంట? యెహోవాను వెదుకువారు ఏం చేస్తారంట? యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు. బాగా ఆలోచించండి. అన్ని పోగొట్టుకున్నాడు యోబు, దేవుణ్ణి స్తుతించాడా లేదా? చెప్పాలి. ఆయన సన్నిధి వదిలిపెట్టాడా? ఆయన సన్నిధి నిర్లక్ష్యం చేశాడా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకును, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. చూశారా? భక్తితో నింపబడిన జీవితం, దేవునితో నింపబడిన జీవితం, దేవుని చేత ప్రభావితం చేయబడినటువంటి వ్యక్తులు భక్తులుగా మారి ఈ మాటలు పలుకుతారు. అతను అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్న ఆయన నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు ఇదివరకున్న దానికంటే రెండంతలో తన జీవితంలో చేశాడు. స్తోత్రం చెప్పాలి. రెండంతల మేలును, మునుపటి మేలు కంటే అధికమైన మేలును దేవుడు అతని జీవితంలో చేశాడు. ఎందుకంటే 22వ కీర్తన 26వ చరణం మనం చదువుతున్నాం. చదవనమాట, ఆయనను స్తుతించాలి. దేవుని స్తుతించడం ద్వారా మనకు మంచిది. స్థితిని మార్చేస్తారు. స్థుతి ఏం చేస్తుందండి? స్థితిని మార్చాలి. యెహోవాను స్తుతించడం మంచిదా? మీ హృదయములు తెప్పరిల్లి. మీ హృదయములు ఏమవుతాయండి? తెప్పరిల్లి. అలా చెప్పండి. మీ హృదయములు తెప్పరిల్లును, నిత్యము బ్రతుకును. స్తోత్రం చెప్పండి. బాగా వ్యాసంలోనండి, బాగా వేడిగా ఉన్నప్పుడు మనిషి మన ఇంటికి వస్తే ఆ వ్యాసవి వేడిలో చల్లటి నీరు ఇచ్చామనుకోండి, చల్లటి కూల్ డ్రింక్ ఇచ్చామనుకోండి,
ప్రాణం కట్టాలి కదండి. చచ్చిన ప్రాణం బ్రతుకొచ్చినంతగా ఉరకలెత్తింది. అంత సంతోషం మనకు కలిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాగే ఆయన సన్నిధిలో మనం గడపటం ద్వారా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో గడపటం ద్వారా, ఆయన సన్నిధిలో గడపటం ద్వారా మన ప్రాణాలు కప్పరెళ్ళవుతాయి. మన ప్రాణాలు ఏమవుతాయి అంటారు? మన బ్రతుకులు కప్పరెళ్ళతాయి. మన ప్రతి పరిస్థితికి అనుకూలత కలిగింది. మన ప్రతి పరిస్థితికి ఏమవుతుంది? నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఉండొచ్చు. ఆ ప్రతి పరిస్థితికి నీవు అనుకూలత కలగజేస్తావు. కప్పడలా చేస్తాం. దేవుడు ఏం చేస్తాడు అంటారు? అందరూ చెప్తారు కదా, మన ప్రాణాలను కప్పరలు తీసేది దేవుడు. మన ప్రాణాలను కప్పరలు చేసేది దేవుడు. దావీదు తన అన్నలో కూడా విలువతో కూగా చూశాడు. ఇక్కడ యుద్ధానికి వచ్చావు, యుద్ధం చూడటానికి వచ్చావు కదా అని చురుకుగా మాట్లాడి తప్పు చేసి మాట్లాడాడు. ఇంట్లోనేమో నానేమంటారు, మందరంతా అతనికి అప్పగించాడు. రకరకాలుగా దావీదును ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర విలువ లేదు, అన్నదమ్ముల దగ్గర విలువ లేదు, సమాజంలో విలువ లేదు. ఎక్కడో అడవులో ఉండి గొర్రెలు కాసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఏదో అతను వచ్చిన చిన్న సితారా తీసుకుని పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుస్తుండేవాడు. స్తోత్రం చెప్పాడు. సితారా వాయించుకుంటూ దేవుని మహిమపరుస్తూ, పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన టైం వచ్చింది, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, రాజుగా స్థిరపరిచాడు. స్తోత్రం చెప్పాడు. తప్పుగా మాట్లాడిన అన్నలు, విలువ తప్పుగా చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు దావీదుని రాజు అంటున్నారే తప్ప దావీదుని మరొక రకంగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎంత కనపరచవయ్యా నువ్వు అని అతను అంటాడు ఒక మాట, నా ప్రాణం కప్పలు నువ్వు ఎదగమాలో ఎదిగాలో నీ సన్నిధిలో సంతోషిస్తున్నా. నా ప్రాణాన్ని కప్పలు చేశావు, నా బ్రతుకు అర్థం ఇచ్చావు, నా ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా నీవు మార్చివేశావు అని అంటూ అతను అంటాడు. 16వ కీర్తన 9వ చరణంలో ఆ మాట మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. 16వ కీర్తన 9వ చరణం, అందువలన నా హృదయము ఏం చేస్తుంది? ఎందువలన అంటే నీ సన్నిధిలో నేను ఉన్నాను, నన్ను సంతోషం పెట్టావు, వెతకమన్న వెతికాను, అందుచేత నా హృదయం ఏం చేస్తుంది? చెప్పాలి, నా హృదయం సంతోషిస్తుంది, నా ఆత్మ హర్షించుచున్నది. స్తోత్రం చెప్పాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము,
హర్షించుచున్నది. ఆత్మ ఏం చేస్తున్నట్టే అందరం చెప్పండి. ఎంత అద్భుతం! ఎందుకయ్యా దావీదు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఎంతగా దేవుని అభిమానించి ఈ మాట మాట్లాడుతున్నాం? ఎందుకయ్యారంటే తెగేసి చెప్తాడు ఒక మాట. ఆ మాట కూడా మనం చదువుకున్నాం. ఆ మాట చదువుకున్నాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 21, 22 చరణాలు మనం చదువుకుందాం. ఎస్, 2వ సమూయేలు గ్రంథం పేజీ నెంబర్ చెప్పండి. అందరూ తీసుకుంటారు. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 257. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 21, 22 వచనాలు. నీ వాక్కును బట్టి దావీదు అంటున్నాడు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యం ఏం చేశావు? నన్ను కనపరచవయ్యా. ఎక్కడో వరుణ్ కాసుకుంటున్నా నన్ను నువ్వు తీసుకొచ్చి రాలుగా చేశావు. ఈ ఘనకార్యాలు చేసావయ్యా నా జీవితంలో. నన్ను కనపరిచావు. నీ దాసుడైన నాకు దీన్ని తెలియచేశావు. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన స్తోత్రం చెప్పండి. ఏ ఘనతలో ఉన్నాడండి ఆయన? అత్యంతమైన ఘనత. స్తోత్రం చెప్పండి. అన్ని నామముల కన్నా పైన అయింది, అందరికంటే పైవాడాయి. అత్యంతమైన ఘనమైన దేవుడు, ఘనమైన నామం. అతను అంటున్నాడయ్యా, ఈ వంటి దేవుడు ఒకడును లేడు. నేను వినిన దానినా అంతటిని బట్టి చూస్తే నీవు తప్ప దేవుడు. ఎందుకంటే గురువు కాసుకుంటే నన్ను రాజుగా చేశావు. నా జీవితం ఎన్నడూ ఊహించలా, ఎన్నడూ నా జీవితం ఆలోచించలా. ఆ ఊహలకు మించిన కార్యాలు నువ్వు చేశావు. ఏ ప్రాంతంలో నన్ను తప్పు చేశారో, ఏ కుటుంబంలో తప్పు చేశారో, ఏ దేశంలో నన్ను చిన్న చూపు చూచారో, అదే ప్రశ్న ఈ రోజు నన్ను కొనియాడే స్థితికి తీసుకొచ్చావు ప్రభు. నువ్వు నిజంగా ఘనమైన దేవుడు. నీ వంటి వాడు ఒకడును లేడు. అందుకే నా హృదయం సంతోషిస్తుంది, నా ఆత్మ హర్షిస్తుంది. అంతేకాదు నీ సన్నిధిని వెతకమన్నావు. రాజు అయినప్పటికీ దావీదు దేవుడి సన్నిధిని వెతకమంటే దేవుడుకు 7-10 ఏళ్ళు దేవుడిని ఎదుగుతున్నాడు. రాజుగారికి అంత బిజీ ఉంటుందండి. మనకు కొంచెం బిజీ ఉంటేనే గజిబిజీ అయిపోవాలి. అవునా కదా? చెప్పండి. మొదటగా కొంచెం బిజీ అయిపోతే ఏమైపోతాం? గజిబిజీ అయిపోతాం. కానీ రాజుగారికి అంత బిజీ ఉంటుందండి. కానీ బిజీ అంతా ప్రక్కన పెట్టి దేవునికి కావలసిన ప్రాధాన్యత ఇస్తున్నాడు. స్తోత్రం. ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే నా జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం. ఇదిగో అనుకూలంగా ఎవరైనా ప్రార్థన చేస్తారండి, అనుకూల పరిస్థితుల్లోనే ప్రార్థన చేయాలి. విషయం పక్కన పెట్టేసేసి దేవునికి ప్రార్థన చేయాలి. మరి దావీదును దేవుడు ఆశీర్వదించడా? దావీదు వల్ల నువ్వు నేను చేస్తే తప్పక దేవుడు దీవిస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరుచుకొని ప్రతి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ఏం చేయాలంటే ఆయన సన్నిధిని వెతకమన్నప్పుడు వెతకాల. వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఏ విషయంలో నువ్వు వెతుకుతావో అది దేవుడు నీకు ఇస్తాడో అందులో అనుమానమేమి. స్తోత్రం చెప్పండి. సమూయేలు గ్రంథంలో మనం చదివితే హన్న అంటది, యా ఒక బిడ్డని అడిగాను, నీవు 6-7 బిడ్డలు నాకు ఇచ్చావు. స్తోత్రం చెప్పండి. అంతకుముందు గొడ్రాలని ఒక నింద ఉండేది. తర్వాత సమూయేలు కలిగిన తర్వాత ఉంటుందని మొహం చూడకూడదని ఈ మాట మాట్లాడేవాళ్ళు. నీ సన్నిధిలో ఆత్మ కుమరించు ప్రార్థన చేసినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుని ఏం చేసావేనంటే ఒక కొడుకు బదులు 6 బిడ్డలు ఇచ్చి మొత్తం 7 ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. 1 సమూయేలు 2 అంటది, నా ఆత్మ ప్రభువును బట్టి సంతోషం
సంతోషిస్తున్నది. స్తోత్రం చెప్పండి. నా హృదయము ప్రభువుని బట్టి సంతోషిస్తుంది, హర్షిస్తున్నారు అంటున్నాను. రెండో జీవంతా పాటే. రెండో జీవం ఏమిటండి? పాటే. మనము సంతోషం నిండిపోయాం అనుకోండి, వచ్చిన రాగమో రాని రాగమో మొత్తం మీద పాట మాత్రం ఆపం. స్తోత్రం చెప్పండి. పాట పాడతానే ఉంటాడు, వచ్చిన రాకపోయింది. అది సంతోషానికి గుర్తు. ఆ దేవుడు ఆమె జీవితంలో చేసిన దానిని బట్టి నా ఆత్మ సంతోషిస్తుంది, నా హృదయం ప్రభువుని బట్టి సంతోషిస్తుంది, ఆమె ఘనపరుస్తుందని ఆమె దేవుని మహిమపరుస్తుంది. అయ్యా ఆస్తుంది, మంచిగా చూసుకునే భర్త ఉన్నాడు, మంచిగా చూసుకునే మామగారు ఉన్నాడు, అత్తగారు ఉన్నారు, అందరూ బాగా చూసుకున్నారు, పిల్లలు లేరు. కానీ ఈ లోటు నువ్వు అక్కడవే తీర్చగలిగిన స్తోత్రం చెప్పండి. ఈ లోటు నువ్వు ఒక్కడవే తీర్చగలిగా. గుడ్రలని నిందలు తొలగించావు. ఎంత మంచి దేవుడు. మన చర్చిలో, అవుట్వెల్ చర్చిలో రాజేష్ రజని అని వాళ్ళకి పెళ్ళయి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. సంతానం లేదు. డాక్టర్ గారు చూపించుకుంటే అసలు నీకు పిల్లలు కలిగే అర్హత లేదంట, పిల్లలు కలిగే విధానమే లేదంట. నిరుత్సాహమైతే ఆ కొడుకు పిల్లలంటే ఇష్టం. వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి, నా దగ్గరకు వచ్చి చెప్పి ఏడుస్తున్నాను. స్త్రీ కదా, స్త్రీ పడుతుంది బాధ. ఆ బాధపడదు. ఆ రోజు ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత వారు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే చక్కగా ప్రెగ్నెంట్ ఉంది, ప్రాసెస్ అవర్ తీసుకుంటుంది కాళ్ళు. మళ్ళా మనసులో పిల్లన్నా దేవుడికి సాధారణ దేవుడు చూపించాడు అన్నాడు. పిల్లలు కలిగి రాత్రిదండి డాక్టర్ గారు చెప్తే పాస్టర్ మీరు ఏంటి అన్నట్టు రాజేష్ రజనే రాజేషుడు దేవుని సేవకుడు చెప్తున్నాడు. దేవుడు నాకు చూపించాడు, రావచ్చిస్తాను ఖచ్చితంగా దేవుడు కార్యం చెబుతాడు. ఆ నెలలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు 9వ నెల చర్చంతానండి చెప్తాడు అంటే స్తోత్రం చెప్పండి. చర్చంతానండి చేసి మాట్లాడు. ఒక చోట కూర్చుంటాడా, దేవుడు చూడు బహుమానం, దేవుడు ఇచ్చిన శ్వాసలో చూడు చూడు అన్నాడు. మొత్తం తిరిగాడు. ప్రియ దేవుడు పెట్టారా, సొంతు లేని దానిని ఎలాగా మార్చేది. స్తోత్రం చెప్పాలి. కుమారుడు లేని సంతోషాన్ని దేవుడు పెట్టి ఇచ్చేది. అద్భుతకరుడు ఆయన. అన్న రాత్రి మార్చేసాడు, దావీదు రాత్రి మార్చేసాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఆనందిస్తే నీకు వృద్ధి కలగ చేసి నిన్ను విస్తరింపచేసేది. మనుషుడు ఎంతవరకు చేస్తాడండి, మనుషుడు ఎంతవరకు చేస్తాడో మనం బయట తీసుకొచ్చేది రాదు. కానీ దేవుడు ఒక్కడే మనం చేయగలిగినాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనం అభివృద్ధి పరిచేవాడు. ఏం చేసేది? అభివృద్ధి పరిచేది. నువ్వు పై స్థాయికి నువ్వు వెళ్ళాలా. దేవుడు ఆశిస్తున్నాడు. మరి నీకు విస్తారమైన దేవుళ్ళు కలగాలన్నా, నువ్వు విస్తరించాలన్నా, నువ్వు అభివృద్ధి పరచబడాలన్నా నువ్వు ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో. ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉన్నది మనుషుడు మరచిపోతాడేమో కానీ దేవుడు మాత్రం మరచిపోవడం. దేవుడు అన్నటికి జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఎప్పుడు చెప్తాను, మా తల్లి జీవముగా వర్షం అవని వాగాలని ప్రార్థన మాట. ఆ పాస్టర్ గారు తల్లి జీవము గారు పోటీ నిజంగా మీ బిడ్డలను బహుగా తీరుస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, ప్రార్థనలో దేవుని సభలో గడిపి ఏ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. స్తోత్రం చెప్పాలి. దేవుని సభలో గడిపి ఏ కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోడు. ఇది వాస్తవం. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఇంకా దేవుడు కూడా దేవుని సభలో గడపాలి. ఎక్కడ గడపాలి? దేవుని సభలో గడపాలి. నీకు తీర్పున్నప్పుడు నేను చెప్తాను, అందరూ కట్టబడుతుంది. ఏదో ఒక టైంలో వచ్చి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుడు మనకు తెలుసు. ప్రార్థనతో నువ్వు వెయ్యండి.
ఏదో ఒక టైంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్లా అని చెప్పేసి మీరు వచ్చి మా దగ్గర మీటింగ్ వేసి మా సమయాన్ని అంతా పాటు చేయబడండి. స్తోత్రం చెప్పండి కదా. ప్రార్థనకు వచ్చి మీరేం చేయకూడదు, మా దగ్గర మీటింగ్లు పెట్టకూడదు. ఆ టైం అంతా అయిపోయింది. వచ్చావు, ఈ విషయం చెప్పావు, ఇది చక్కగా ప్రార్థనలో కూర్చో. అది తల్లిగా వస్తారు, మారు మాట్లాడదు. తల్లి ఏ పని మీద వచ్చినా ఆ పని మీద ప్రార్థన. స్తోత్రం చెప్పండి. మారు మాట్లాడదు కా ప్రార్థనే. అది దేవునికి నచ్చింది. మనం సులుకబులు వేసుకున్నాం అనుకో, టైం అంతా సులుకబులకి. ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనం? ప్రార్థన చేయడం ద్వారా నీవు దీవించబడతావు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతావు, మన గ్రామానికి దేవునిగా మారుతావు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపిన ఏ వ్యక్తిని దేవుడు ఎన్నడూ వృధా చేయడు. దేవుడు ఏం చేయడండి? అందుకే వారు నా సన్నిధిని సంరక్షిస్తున్నారు కనుక నేనేం చేస్తాను తెలుసా, వారికి వృద్ధికారం చేస్తాను, వారిని నిష్కరంగా చేస్తాను. అట్టి కృప దేవుడు మన ధారాళంగా దయచేయగాక. ప్రార్థన